వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ లైన్. డాక్టర్ గారు, ట్రైన్ యువర్ బ్రెయిన్ ప్రోగ్రామ్ విద్యార్థులకి ఎంతవరకు ఉపయోగపడుతుందో వివరిస్తారా? ఓపెన్ యువర్ మైండ్ అనేటువంటి ఈ సిస్టమ్ దాంట్లో ప్రొసీజర్స్ అన్నీ స్టూడెంట్స్ని అడిగి స్టూడెంట్ యొక్క బ్రెయిన్ ఓపెన్ యువర్ మైండ్లో ట్రైన్ అయిందా, ట్రైన్ కాలేదా అని ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. ట్రైన్ కాలేదు అంటే స్టూడెంట్లో మోటివేషన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి, ఎమోషన్స్ చాలా తక్కువగా ఉన్నాయి, సెల్ఫ్ మోటివేషన్ అస్సలు లేదు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ బుక్స్ మీద కానీ స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేకపోవటము, గోల్ లేదు, ప్లానింగ్ కానీ ఆర్గనైజేషను గోల్ రీచ్ అయ్యేటువంటి ఆ ప్రాసెస్ అనేటువంటి లైనప్ లేదు అన్నప్పుడు మనం అన్ట్రైన్డ్ బ్రెయిన్గా దానికి గుర్తించాలి. ఆ స్టూడెంట్కి అన్ట్రైన్డ్ బ్రెయిన్తో అతను సక్సెస్ కాలేడు. టాప్ ర్యాంక్ సాధించాలి, మానసిక ఒత్తిడి లేకుండా టాప్ ర్యాంక్ సాధించాలన్నప్పుడు ఆ బ్రెయిన్ ట్రైన్ చేయాల్సి ఉంటుంది. అన్ట్రైన్డ్ బ్రెయిన్స్ ట్రైన్ చేయాలన్నప్పుడు ఫస్ట్ ట్రైన్ యువర్ బ్రెయిన్ అనే ప్రోగ్రాంలో క్రియేటివ్ థింకింగ్, క్రియేటివ్ మెమరీ అంటారు. క్రియేటివ్ థింకింగ్ అన్నప్పుడు జస్ట్ ఏదైనా ఒక క్లాస్లో సార్ లెసన్ చెప్పేటప్పుడు, లెక్చరర్ కానివ్వండి, టీచర్ కానివ్వండి, సార్ లెసన్ చెప్పేటప్పుడు ఆ లెసన్ విని ఒక బ్రెయిన్లోకి ఫస్ట్ ఒక కోడింగ్ లాగా ఒక ఇమ్మీడియట్ మెమరీలోకి చేరుతుంది. ఇమ్మీడియట్ మెమరీ నుంచి మనం షార్ట్ టర్మ్ మెమరీలోకి మళ్ళీ ఆ ప్రాసెస్ అంతా రావాలి. షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీలో అది ప్రాసెస్ నిక్షిప్తంగా ఉంటుంది. ఈ ప్రొసీజర్లో బ్రెయిన్ అనేటువంటిది లెటర్స్ని కానివ్వండి, లేకపోతే మాటలు కానీ వాక్యాలు కానీ యాక్సెప్ట్ చేయదు. బ్రెయిన్ యాక్సెప్ట్ చేసేది బేసిక్గా ఇమేజెస్ని, పిక్చర్స్ని, సింబల్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఒక లెసన్ అయిన తర్వాత ఆ క్రియేటివ్ మెమరీ క్రియేట్ అయ్యేటువంటిది కానీ క్రియేటివ్ మెమరీకి వచ్చినప్పటికీ ముఖ్యంగా అది ఒక ఇమేజెస్గా, ఒక గుర్తులుగా, ఒక ముద్రలుగా, ఒక పిక్చర్స్గా యాక్సెప్ట్ చేస్తుంది. ఆ పిక్చర్ మళ్ళీ మెమరీ నుంచి నీ కాన్షియస్ లెవెల్లోకి రిట్రైవల్ ప్రాసెస్లోకి వచ్చినప్పుడు మళ్ళీ అది వాక్యం రూపంలోకి స్టూడెంట్ రాసుకో కెపాసిటీ ఉండాలి. ఈ గుర్తు పెట్టుకునేటువంటి టెక్నిక్లో కొన్ని గుర్తుకు తెచ్చుకోవడం అనేటువంటిది రిట్రైవల్ ప్రాసెస్లో బాగా ఫాస్ట్గా చేసుకునేటువంటిది ఉండాలి. ఈ క్రియేటివ్ మెమరీ ఈ ప్రాసెస్ అనేటువంటిది స్టూడెంట్కి మనం చెప్పాలి. నెక్స్ట్ అడ్వాన్స్డ్ స్టడీ టెక్నిక్ అంటారు. అడ్వాన్స్డ్ స్టడీ టెక్నిక్ అంటే ఏదైనా ఒక లెసన్ సార్ చెప్పే ముందుగానే చదివిపోవడము, ఎక్కడైతే మీకు డిఫికల్టీస్ ఉన్నాయి, కష్టంగా అనిపిస్తుంది అక్కడ నోట్ చేసుకోవడము, దానికి ఒక సింబలైజ్ చేసుకోవడము, ఆ క్లాసు నెక్స్ట్ డే సార్ చెప్పినప్పుడు ఆ సింబలైజేషన్లో డౌట్స్ ఉంటే అడగటం, అది క్లారిఫై అని చేసుకున్నప్పుడు బాగా అర్థమవుతుంది. ఏది అడ్వాన్స్డ్ స్టడీ టెక్నిక్ అనేటువంటిది ఎక్సలెంట్ ప్రొసీజర్. ఇది ముందుగానే చదివిపోయి సార్ చెప్పిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అదే రోజు అదే చాప్టర్ చదివి అట్లా ఒక 1 అవర్ చెప్పినటువంటి దాన్ని 1 అవర్లో చదివి ఒక 10 మినిట్స్లో కళ్ళు మూసుకొని జస్ట్ అదే మొత్తము రిట్రైవల్ చేసుకోవాలి. రిట్రైవల్ అంటే పునశ్చరణ చేసుకోగలిగితే మొదట్లో కొంచెం హార్డ్గా అనిపించినా రాను రాను చాలా ఈజీగా ఉంటుంది. ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్లో ఒక 1 అవర్ చదివి ఒక 10 మినిట్స్ రిట్రైవల్ ప్రాసెస్కి యూజ్ చేయాలి. మళ్ళీ 1 అవర్ చదివి 10 మినిట్స్, అట్లా ఒక 4 గంటలు చదివి 40 నిమిషాలు రిట్రైవల్ ప్రాసెస్కి యూజ్ చేస్తే ఈ 4 గంటల 40 నిమిషాల టైంని మామూలు చదివేటువంటి విద్యార్థులు 40 గంటలు చదవాల్సి వస్తుంది. కాబట్టి దిస్ ఇస్ ఎ వెరీ ఎఫెక్టివ్ మెథడ్. ఫస్ట్లో కొంచెం కష్టంగా అనిపించినా ఈజీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా రిట్రైవల్ ప్రాసెస్ అనేటువంటిది రీగెయిన్ అవుతూ వస్తుంటుంది. ఈ విధంగా తర్వాత కొన్ని విజువలైజేషన్ టెక్నిక్స్, నెక్స్ట్ ఈ డీసెన్సిటైజేషన్ అంటారు. స్టూడెంట్స్ కొంచెం ఫోబియాస్, ఫియర్స్, ప్యానిక్, భయాలు ఎక్కువగా ఉండేటువంటి స్టూడెంట్స్, ఈ సోషల్ డిజార్డర్, సోషల్ యాంగ్జైటీ ఎక్కువగా ఉండేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా డీసెన్సిటైజేషన్ మెథడ్లో డీసెన్సిటైజ్ చేసుకోవటం. అంటే ఒక ఎగ్జామ్ ఫోబియా ఉన్నప్పుడు రిపీటెడ్ ఎగ్జామ్ ఊహించి అదే సిస్టాన్ని ఊహించి ఎక్కువసార్లు రాయటం వల్ల డీసెన్సిటైజ్ అవుతుంది ఆ ప్రాసెస్ అంతా కూడా. ఈ డీసెన్సిటైజేషన్ అనేటువంటి టెక్నిక్, ఇట్లా ఒక 15 టైప్ ఆఫ్ టెక్నిక్స్ ట్రైన్ యువర్ బ్రెయిన్ అనేటువంటి ప్రోగ్రాంలో డిజైన్ చేయడం జరిగింది. ఈ ట్రైన్ యువర్ బ్రెయిన్ అనేటువంటి ప్రోగ్రాం వల్ల స్టూడెంట్స్లో ఒక 10th క్లాస్ స్టూడెంట్స్ అయితే ఒక 10 రకాల టెక్నిక్స్ ఖచ్చితంగా అవసరం అవుతాయి. 10th క్లాస్ ఎగ్జామినేషన్లో 10/10 ర్యాంక్ సాధించాలి అంటే, అదే టాప్ ర్యాంక్ సాధించాలి మానసిక ఒత్తిడి లేకుండా అని ఈ
ఈ ఎంసెట్ టార్గెట్ కనుక అయితే అట్లీస్ట్ 15 మెథడ్స్ ఖచ్చితంగా అవసరం అవుతాయి. ఈ 15 మెథడ్స్ బాగా నేర్చుకున్న తర్వాత ఏదైనా ఒక చాప్టర్ చెప్పినప్పుడు ఆ చాప్టర్ని ఏ మెథడ్ ఎక్కడ యూజ్ చేయాలి, ఈ ఫస్ట్ పారాకి ఈ మెథడ్ యూజ్ చేయాలి, సెకండ్ పారాకి యూజ్ చేయాలి, యూజ్ చేయకుండా ఇంతవరకు చదవచ్చు, నెక్స్ట్ ఏదైనా టఫ్గా వచ్చింది దీనికి ఈ మెథడ్ యూజ్ చేస్తాము అని అనలైజ్ చేసేటువంటి ఫాస్ట్ టెక్నిక్స్ అన్ని వచ్చిన తర్వాత స్టూడెంట్లో ఈ అనలైజింగ్ కెపాసిటీ రాను పెరిగిపోయి చివరికి చాలా ఈజీగా ప్రతి ఒక్క చాప్టర్స్ ఈజీగా చదివి బాగా అనలైజ్ చేయటము, గుర్తుపెట్టుకునే దానికి కానీ గుర్తుకు తెచ్చుకోవటం కానీ, అదే రిమెంబరింగ్ అండ్ రిట్రీవల్ ప్రాసెస్ అనేది బాగా స్ట్రెంగ్తనింగ్ అవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది టాప్ ర్యాంక్ అనేటువంటిది సాధించడానికి గట్టి ఫౌండేషను ఈ ట్రైన్ యువర్ బ్రెయిన్ అనేటువంటి ఈ టెక్నిక్. డాక్టర్ గారు, విద్యార్థులకు కౌన్సిలింగ్ అనే ఈ ప్రక్రియ ఎలా ఉంటుందో వివరిస్తారా? విద్యార్థులకి ఈ కౌన్సిలింగ్ అనేటువంటి ఈ ప్రక్రియ ఒక 3 సిట్టింగ్స్లో చేయాల్సి ఉంటుంది. ఒకేసారి ఈ మొత్తము ప్రాసెస్ మొత్తము కౌన్సిలింగ్లో చెప్పడం జరిగితే బాగా కన్ఫ్యూజ్ అయిపోతారు. 2 రకాలుగా ఉంటుంది. ఇండివిజువల్గా స్టూడెంట్ని మన దగ్గరికి పిలుచుకొని ఆ స్టూడెంట్ ఫస్ట్ సిట్టింగ్లో హిస్టరీ మొత్తం తీసుకోవాలి. చిన్నతనం నుంచి అతను ఎడ్యుకేషన్ హిస్టరీ కానివ్వండి, ఎడ్యుకేషన్లో ఏ విధంగా ప్రీవియస్ రికార్డ్స్ ఉన్నాయి, పేరెంట్స్ ఎట్లా హెల్పింగ్ ఉన్నారు, టీచర్స్ లెక్చరర్స్ ఏ విధంగా ఉన్నారు, మొత్తం సిస్టమ్ మొత్తము అతనికి ఎట్లా హెల్పింగ్ ఎవరెవరు ఉన్నారు ఎట్లా ఉందనేసి చూసి ట్రైన్డా అన్ట్రైన్డా బ్రెయిన్ గుర్తించి నెక్స్ట్ ఫస్ట్ సిట్టింగ్లోనే ఒక ఐక్యూ టెస్ట్ ఒకటి చేయాల్సి ఉంటుంది. ఇంటెలిజెన్స్ కోషెంట్ అనేటువంటి ఒక టెస్ట్ చేసి, కానీ దాదాపుగా 10th క్లాస్కి వచ్చినటువంటి స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మెంటల్ రిటార్డేషన్ ఏది ఉండదు, ఈవెన్ మైల్డ్ మెంటల్ ఎంఆర్ కూడా ఉండే ప్రసక్తి లేదు. కానీ ఒక ఐక్యూ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయి, ఆ తర్వాత అతనికి ఈ మోటివేషన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి అవన్నీ అసెస్ చేయాలి. కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఐక్యూ అసెస్ చేసి ఇతని ఐక్యూ లెవెల్స్ ఈ విధంగా ఉన్నాయి, ఈ మోటివేషన్ లెవెల్స్ ఈ విధంగా ఉన్నాయి, ఎమోషన్స్ ఈ విధంగా ఉన్నాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ విధంగా ఉన్నాయి, స్కిల్ డెవలప్మెంట్ ఈ విధంగా ఉంది, ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ ఈ విధంగా ఉంది, క్రియేటివ్ థింకింగ్ ఈ విధంగా ఉంది, ఇమాజినేషన్ లెవెల్స్ ఈ విధంగా ఉంది. అన్ని ఆస్పెక్ట్స్లోనూ ఒక అనలైజింగ్ ఫస్ట్లో చేసి మొట్టమొదటి సిట్టింగ్లో ఈ ఓపెన్ యువర్ మైండ్ అనేటువంటిది స్టూడెంట్స్కి బాగా తెలియజేయాలి. ఆ ఓపెన్ యువర్ మైండ్ అనేటువంటి దాంట్లో స్టూడెంట్కి అటెన్షన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఈ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ స్ట్రక్చర్ ఆఫ్ బ్రెయిన్ అనేటువంటి ఒక ప్రొసీజర్లో ఎన్ని ఈ సెన్స్ ఆర్గాన్స్ని యూజ్ చేసి చదువుతున్నాడు అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. మూడ్ స్టెబిలిటీ ఎట్లా ఉంటుంది అనేసి మొత్తం ఆ ఫస్ట్ సిట్టింగ్లోనే ఆ స్టూడెంట్కి అతని యొక్క ల్యాప్సెస్ అన్నీ, గ్యాప్స్ అన్నీ, ఆ ఇన్ఫిల్స్ అన్నీ కూడా స్టూడెంట్కి తెలియజేసి ఆ స్టూడెంట్కి నాకు ఎంత అన్ట్రైనింగ్ ఉంది, ట్రైన్ సరిగ్గా కాలేదు నేను అనేటువంటి ఆ నెగటివ్ ఉన్నటువంటి అది కూడా తెలియజేయాలి. ఫస్ట్ తెలియజేసి ఓపెన్ యువర్ మైండ్ అనేటువంటి పూర్తిగా అతనికి తెలియజేసి నెక్స్ట్ ఐక్యూ లెవెల్స్ అని తెలియజేసి ఫస్ట్ సిట్టింగ్ అనేటువంటిది అయిపోతుంది. రెండో సిట్టింగ్లో అన్ట్రైన్డ్ బ్రెయిన్ని గుర్తించిన తర్వాత ఈ ట్రైన్ యువర్ బ్రెయిన్ అనేటువంటి దాన్ని ట్రై చేసి చెప్పాలి. ట్రైన్ యువర్ బ్రెయిన్ అనేటువంటి ఈ ప్రోగ్రాంలో నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఈ ఆల్ఫా వేవ్స్ ఉంటాయి, ఆల్ఫా వేవ్, బీటా వేవ్, తీటా వేవ్ ఇట్లా ఉన్నప్పుడు ఆల్ఫా వేవ్స్ అనేటువంటివి కాన్షియస్ లెవెల్స్కి, రిలాక్సేషన్కి, ఒక అవేర్నెస్ ఉండేటువంటి దానికి గుర్తుగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు దాని యొక్క ఎనర్జెటిక్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఆల్ఫా వేవ్ ఎనర్జీ లెవెల్స్ హై లెవెల్ ఉన్నాయా, లో లెవెల్ ఉన్నాయా, ఒక టెస్ట్ ద్వారా చేస్తాము. ఈ టెస్ట్ ద్వారా చేసిన ఆల్ఫా లెవెల్ బట్టి వాళ్ళ కాన్షియస్ లెవెల్స్, అవేర్నెస్ లెవెల్స్ పెంచేదానికి మనం అవేర్నెస్ ఎడ్యుకేషన్ సిస్టంలో రిలాక్స్గా చదివేటువంటి టెక్నిక్స్ అన్ని కూడా కొన్ని చెప్పాల్సి ఉంటుంది. అలా కాకుండా కూడా కొన్ని మాస్గా ఒక కాలేజీ క్యాంపస్లోకి పోయి జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఎంపీసీ కానీ బైపీసీ కానీ ఎంసెట్ టార్గెట్ చేసినటువంటి ఆ స్టూడెంట్స్ అందరి దగ్గరికి పోయి అక్కడ మొత్తం మాస్గా కూర్చోబెట్టి ఒక బోర్డు మీద ఈ ట్రైన్ యువర్ బ్రెయిన్, ఓపెన్ యువర్ మైండ్ అనేటువంటిది బోర్డు మీద అన్నీ రాసి వాళ్ళందరికీ ఒక ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ అనేటువంటిది కూడా ఇవ్వచ్చు. అదేవిధంగా ఒక పవర్ పాయింట్ వేసి కూడా చెప్పొచ్చు. ఇది లెక్చరర్స్ కానివ్వండి, కాలేజీ యాజమాన్యం కానివ్వండి, ఎవరైనా కనుక ఇటువంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే కూడా వాళ్ళలో మంచి నాలెడ్జ్ వస్తుంది, ఎడ్యుకేషనల్ స్కిల్స్ అన్నీ కూడా అప్డేట్ అవుతాయి. ఇది మాస్గా చేసేటువంటిది. ఇండివిజువల్ కౌన్సిలింగ్, ఇండివిజువల్గా ఒక్కొక్క పర్సన్గా చేసేటువంటి ఇది కౌన్సిలింగ్. డాక్టర్ గారు, విద్యార్థులకు తల్లిదండ్రుల నుండి ఎలాంటి సహకారం అవసరమో తెలియజేస్తారా? విద్యార్థులకి తల్లిదండ్రుల నుంచి చాలా సహకారం అవసరం.
చిన్నతనం నుంచి వాళ్ళ హై గోల్స్ ఉన్నటువంటి గోల్ రీచ్ అయ్యేంత వరకు అవసరం. విద్యార్థి తల్లిదండ్రులే కాదు, టీచర్స్ కూడా వాళ్ళ సహకారం చాలా అవసరము. చాలామంది పేరెంట్స్ చేసేటువంటి పెద్ద పొరపాటు ఏమి అంటే, స్కూల్లో చేర్పించేసేసాము, కాలేజీలో చేర్పించేసాము, ఫీజులు కడుతున్నాము, బాగా చదువుతున్నారు అబ్బాయి అనుకుంటారు. లాస్ట్ ఎగ్జామ్స్ ఆ టైంకి ఎగ్జాము వచ్చేంతవరకు చాలామంది పిల్లలు బుక్స్ తీయరు. సమస్య బాగా పెరిగేంత వరకు దాని తీవ్రతను గుర్తించలేకపోవడం. అటువంటి పరిస్థితుల్లో పేరెంట్స్ సరిగ్గా చదువుతున్నారా లేదా ఎప్పటికప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేయాలి. కొంత ఇంకా ముఖ్యంగా అంటే ఏ చాప్టర్ చదువుతున్నారు, ఏ చాప్టర్ చదవట్లేదు, ఏ సబ్జెక్టులో వీక్గా ఉన్నారు, ఏ సబ్జెక్టు ఎలా ఉన్నారు, ఈ లెక్చరర్స్తో కానివ్వండి, టీచర్స్తో కానివ్వండి ఎప్పటికప్పుడు కమ్యూనికేషను, ఈ పేరెంట్స్ మీట్లో డిస్కషన్స్ ఎక్కువగా రావటం వల్ల ఈ పేరెంట్స్కి టీచర్స్కి లింక్ అనేది ఉండటం వల్ల స్టూడెంట్స్లో కూడా ఆ లింక్ అనేది ఉంటే ఏర్పడిపోతుంటుంది. అంటే ఇది కూడా ఒక స్టూడెంట్ ఒక డాక్టర్ కావాలి వాళ్ళ అబ్బాయి, లేదా ఒక ఇంజనీర్ కావాలి అనేటువంటి ఒక ఫిక్స్డ్ బ్రెయిన్లో వచ్చిన తర్వాత ఆ డాక్టర్ స్థాయికి ఎంత స్థాయిలో మనం ఎంసెట్లో రాస్తే మంచి 100 లోపో లేకపోతే టాప్ ర్యాంక్ రావాలి అంటే ఏ స్థాయిలో ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండాలి అనేటువంటిది, ఆ స్థాయి ఎంత స్థాయిలో బ్రెయిన్లో ఆ ఊహ ఉంటుందో అదే ఊహ స్టూడెంట్లో కూడా ఉండాలి. స్టూడెంట్లో ఆ మోటివేషను ఆ స్థాయి చాలా తక్కువగా ఉండి ఈ పేరెంట్స్లో స్థాయి ఎక్కువగా ఉన్నదంటే అది ఈక్వాలిటీ రాదు. ఈ ఊహ అనేటువంటిది, ఈ క్లారిటీ అనేటువంటిది స్టూడెంట్స్లోనూ పేరెంట్స్లోనూ ఈక్వల్గా ఉండాలి. అదేవిధంగా ఇంకా లెక్చరర్స్లో కానివ్వండి ఆ విధంగా ఉండటం వల్ల ఎంసెట్లో టాప్ ర్యాంక్ అనేటువంటిది సాధ్యం అవుతుంటుంది. ఈ ఊహ కరెక్ట్గా క్లారిటీ అనేటువంటిది క్లియర్గా ఉండాలి. స్టూడెంట్స్కి ఆ విధమైనటువంటి మోటివేషన్ కలిగించాలి. డాక్టర్ అవ్వాలి, ఒక ఎంసెట్లో టాప్ ర్యాంక్ సాధించాలంటే ఎలా చదవాలి అనేటువంటి నిరంతరం వీళ్ళ అబ్జర్వేషన్ అనేది ఖచ్చితంగా ఉంటూ ఉండాలి. నెక్స్ట్ ఈ ఫుడ్ ఎలా ఉండాలి. ఫుడ్ అనేటువంటిది కూడా ఈ రోజుల్లో ఫుడ్ అంతా చాలా మారిపోయింది. అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ బర్గర్స్, ఈ హై స్పైసీ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, ఈ కోకాలు, నెక్స్ట్ టూ కోల్డ్ టూ హాట్గా ఉండేటువంటి డ్రింక్స్ తాగటము, తర్వాత ఇంకా కొన్ని సిగరెట్ స్మోకింగు, కాఫీ, టీ, ఆల్కహాలు, ఇవన్నిటి కూడా వీటిలో చాలా ఐటమ్స్ అన్నీ కూడా బ్రెయిన్ స్టిమ్యులేట్ చేస్తాయి. కాఫీ, టీలు స్టిమ్యులేట్ చేస్తాయి. స్టిమ్యులేషన్ వన్స్ ప్రేరణ జరిగింది అంటే ఒక డిస్టర్బెన్స్ వస్తుంది. ఈ మైండ్ అనేటువంటిది డిస్టర్బ్ అవుతుంది. కొన్ని ఫుడ్స్ వీటిలో చెప్పినటువంటి కొన్ని ఫుడ్స్ అనేటువంటివి డిప్రెసెంట్స్ కూడా ఉంటాయి. కాబట్టి మామూలుగా ఈజీ డైజెషన్ ఉండాలి. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తక్కువ క్వాంటిటీగా తీసుకుంటూ ఉండాలి, ఎక్కువసార్లు తీసుకోవాలి. ఫుడ్ అనేటువంటిది ఆ విధంగా ఉండాలి. అదేవిధంగా స్టూడెంట్ గర్ల్స్ కానివ్వండి, బాయ్స్ కానివ్వండి ఎలా స్లీప్ ఎలా ఉంటుంది. స్లీప్ అనేటువంటిది చాలామంది నైట్ హాల్ట్ చేస్తాము, నైట్ అంతా స్టడీ చేసేసి మనం ఎగ్జామ్ రాద్దాం అనుకుంటారు. చాలా కాగ్నేటివ్ సిస్టమ్ మొత్తం కూడా చాలా దెబ్బతింటుంది. కాగ్నేటివ్ సిస్టమ్ దెబ్బతిన్నదంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గిపోతాయి, అటెన్షన్ లెవెల్స్ తగ్గిపోతాయి, మూడ్ స్థిరంగా ఉండదు, మెమరీ లెవెల్స్ రావు. ఈ రిట్రైవల్ ప్రాసెస్ అనేది బాగా డేంజర్ అయిపోతుంది. అంటే జస్ట్ వాళ్ళకి ప్రొసీజర్ ప్రాసెస్ జరగదు. అందుకని ఈ ఫుడ్, ఈ స్లీప్ అనేటువంటిది, ఫుడ్ అనేటువంటిది రెండు కూడా కరెక్ట్గా ఉండాలి. స్లీప్ అనేటువంటిది ఖచ్చితంగా ఈ 7 hours కంపల్సరీగా ఉండాల్సిందే. 8 hours స్లీప్ ఎవరైనా నిద్రపోయే వాళ్ళు ఉంటే దాన్ని వీక్లీ ఒక 15 minutes తగ్గించుకుంటూ 7 hours క్వాలిటీ ఆఫ్ స్లీప్ తయారు చేసుకోవచ్చు. క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేటువంటి అడ్జస్ట్మెంట్ అనేటువంటిది కూడా ఒకటి ఉంటుంది. ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ పేరెంట్స్ ఈ అట్లీస్ట్ ప్రతిరోజు ఒక 1/2 hour అన్నా స్పోర్ట్స్ గేమ్స్ అనేది ఉండాలి. అట్లీస్ట్ ఆ స్పోర్ట్స్ గేమ్స్ వల్ల శరీరం అంతా అలసిపోయి బాగా మజిల్స్ అన్ని రిలాక్స్ అవ్వటం వల్ల బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్ని రెగ్యులేట్ అవుతాయి. ఆ థింకింగ్ బాగా వస్తుంది. థింకింగ్ ప్రాసెస్ కానివ్వండి, లేకపోతే ఇమాజినేషన్ లెవెల్స్ కానివ్వండి, అదేవిధంగా ఈ కాగ్నేటివ్ స్ట్రెంగ్త్ అనేటువంటిది ఈ స్పోర్ట్స్ గేమ్స్ వల్ల కూడా ఉంటుంది. స్పోర్ట్స్ అస్సలు లేకుండా బాడీ అనేటువంటిది ఫిజికల్గా అసలు యాక్టివిటీ లేకుండా ఉండటం వల్ల బ్రెయిన్ కూడా యాక్టివిటీ స్లోగా డౌన్ అవుతుంది. అందుకని బాగా గేమ్స్ ఆడి స్పోర్ట్స్ లేకపోయినా కనీసం గేమ్స్ ఎవ్రీడే జస్ట్ ఒక ఈవినింగ్ ఒక 1/2 hour కనుక ఆడేటువంటి స్టూడెంట్ అసలు ఆడిన స్టూడెంట్ కంటే కూడా మంచి ర్యాంక్ కొట్టేటువంటి పరిస్థితి ఉంటుంటుంది. కాబట్టి ఇదంతా ఈ పేరెంట్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, వీళ్ళకి మంచి గైడ్ చేయండి. బాగా ఎక్సలెంట్గా మంచి ఈ ట్రైన్ చేయండి బ్రెయిన్ ట్రై చేయడానికి ఈ మెథడ్స్ అన్ని యూజ్ చేసుకోండి. ఈ మెథడ్స్ అన్ని యూజ్ చేసుకొని స్టూడెంట్స్ అందరూ కూడా టాప్ ర్యాంక్ సాధించాలని కోరుకుంటున్నాం. Best of luck to all the students and thank you very much.
డాక్టర్ గారు, ఇప్పటి వరకు మానసిక సమస్యలు మరియు విద్యార్థులు టాప్ ర్యాంక్ సాధించడం ఎలా అనే అంశం గురించి తెలియజేసినందుకు మీకు మా తరపు నుండి అలాగే మా ప్రేక్షకులంతా తరపు నుండి ధన్యవాదాలు. ఇంతటితో ఈ ప్రోగ్రామ్ని ముగిస్తూ రేపటి హెల్త్ లైన్ ప్రోగ్రాంలో మరో డాక్టర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.